ఇక్కడ ఇవ్వబడింది. మనకున్న టైంలో సింపుల్గా అర్థమయ్యేలాగా చెబుతున్నా. ఎందుకు పారవేస్తారు? భూమికైనను ఎరువుకైనను పనికిరాదు. భూమికి పనికిరాదు. ఎరువు అంటే ఒక మొక్కకు జీవమనిచ్చేది, ఒక తోటకు బలాన్ని ఇచ్చేది, ఒక చెట్టుకి బలాన్ని ఇచ్చేది. అందుకు పనికిరాదు. మరి ఎందుకు ఉపయోగం? భూమికి ఉపయోగం అంటే సారము లేని మనుషుల వలన, నీతి లేని వ్యక్తుల వలన, నిజాయితీ లేని బ్రతుకుల వలన భూలోకము కంటే భూలోకములో ఉన్న ఎవరికి మేలు కలగదు. ఎరువు అంటే ఒకవేళ వారి నీతితో నిజాయితీతో తోటి వారికి శక్తినిచ్చి, ఒక మొక్కకు ఎరువేస్తే ఎలాగూ జవ్వున వస్తుందో, ఒక చేనికి ఎరువేస్తే ఎలాగూ చక్కగా పండుతుందో, తన శక్తి చేత ఎలాగూ ఆ పొలాలను చెట్లను ఫలవంతముగా చేస్తుందో ఈ ప్లాంటేషన్లో, అగ్రికల్చరల్లో, అలాంటి ఎరువులాగా వీరు ఉండరు. ఇటు భూలోకానికి వారి వల్ల ఉపయోగం లేదు, ఇటు అభివృద్ధికి కూడా వారు దోహదపడేవారు కారు. కాబట్టి వారు బయట పారవేయబడతారు. ఏంటి దీని అర్థం? ఎవరిని దృష్టిలో పెట్టి యేసు ప్రభు చెప్పారు? శాస్త్రుల విషయంలోనూ, పరిసయ్యుల విషయంలోనూ, మత నాయకుల విషయంలోనూ మత ముసుగు వేసుకొని వేషధారులై మా వల్ల సొసైటీకి మేలు జరుగుతుందంటూ, మా వల్ల సొసైటీకి మేలు కలుగుతుందంటూ, మమ్మను బట్టి లోకానికి మేలు జరుగుతుంది, నాశనము రాదు, నాశనము లేదు, నాశనము కాదు, మేము వీళ్ళ అనేకులకు మాదిరిమి అంటూ ప్రగల్భాలు పలికి వేషాలు వేసి స్వార్థపరులై, ధనవంతులై, దుర్మార్గులై, వ్యభిచారులై, దొంగలై, హంతకులై కలిగి ఉండాలి. సారము కలిగి ఉండలేదు కనుక వారి వల్ల లోకానికి మేలు లేదు, భూమికి మేలు లేదు, మొక్కలకు మేలు లేదు. జీవితాలు సర్వనాశనం, ఉపయోగము లేని బ్రతుకులు, ఉపయోగము లేని జీవితాలు. అందుచేతన వారు త్రోసివేయబడతారు. త్రోసివేయబడుట అని అర్థం వచ్చేసరికి ఎవడు త్రోసివేయబడతాడు? దేవుని తీర్పులో దేవుని ముందు నిలవలేనివాడు, సారము లేనివాడు, భక్తి లేనివాడు, నిజాయితీ లేనివాడు, క్రీస్తు ప్రశస్త రక్తముతో కడుగబడకుండా ఇష్టానుసారముగా జీవించి ఈ లోకంలో ఉన్న వనరుల్లో చెట్టునో పుట్టునో రాయనో రప్పనో మొక్కి డబ్బుకో దాసోహమై ఇష్టానుసారముగా పేరు ప్రఖ్యాతులు పొంది లోక సంబంధంగా పెరిగి ఆత్మీయముగా తరిగిపోయిన వాడు త్రోసివేయబడతాడు. త్రోసివేయటం మాత్రమే గాక అగ్నిగుండంలో త్రోసివేయబడి అగ్ని ఆనక పురుగు సావక పళ్ళు కొరుకుతూ నిత్యం అనుభవిస్తాడు శిక్ష అని దాని అర్థం. ఇలాంటి విషయం వచ్చేసరికి వాడు ఎంత గొప్పవాడైనా తీర్పు తప్పదో. దేవుని ఎదురు నిలవలేక వాడు ఖచ్చితంగా శిక్షను అనుభవించవలసిందే. కాబట్టి మీరు అలాగూ ఉండకూడదు. ముగిస్తున్నా, ఒక సవాలు మీ ముందు ఉంచుతున్నాను. ప్రపంచంలో ఎంతమంది వింటున్నారు? సారము కలిగిన వ్యక్తివేనా? క్రీస్తు సారం నీలో ప్రవహించుచున్నదా? వాక్య సారం నీలో ప్రవహించుచున్నదా? పరిశుద్ధాత్మ శక్తి నీలో పని చేయుచున్నదా? ఒకవేళ అంతా చేస్తున్నానంటూ నిస్సారముగా ఉంటున్నావా? భూమికిని మొక్కలకు పనికి రాని ఇది ఎవడకు కావాలన్నాడు ప్రభు అయిన యేసు. అలాగూ ఉండక మన తలంపుల వలన, మన ఆలోచన వలన, మన ప్రార్థన వలన, మన బిహేవియర్ వలన, మన క్రైస్తవ జీవిత విధానం వలన క్రీస్తు సారం మనలోకి ప్రవహించి మనల్ని నింపుట వలన, దీన్ని ఉపయోగించుట వలన భూమికి ఉపయోగపడేలాగా, అనేక మంది మొక్కలకు ఉపయోగపడేలాగా, అభివృద్ధికి ఉపయోగపడేలాగా, క్రీస్తుకు మహిమ తెచ్చేవారిలాగా, వ్యక్తిగతంగా పరలోకం ప్రవేశించేవారిలాగా ఉందాం. అలాగ ముందుకు వెడదాం. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. తలల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు చెప్పిన మాటలు అద్భుతమైన మాటను ఈ టీవీ ద్వారా వివరించే గొప్ప ధన్యత మాకు దయచేసినందుకు మీ నామమునకు స్తోత్రాలు. తండ్రి, నేను వాకులు నీరు కట్టి ఫలింప చేయండి. భూమికిని ఇటు మొక్కలకు కూడా ఉపయోగపడి ఎరువు వలె ఎవరో ఉండక, నిస్సారం కలిగిన వారుగా ఎవరో ఉండక, సారము కలిగి ఉన్నామంటూ వారిని మోసము చేసుకొని తోటి వారిని మోసం చేసి చివరికి ఎట్టు కాకుండా పోయేవారమగాక
సారాన్ని మీ నుండి పొంది సారవం కలిగిన వారమై, సారవంతమైన భూములు నాటబడిన మొక్కలు ఎదుగుచున్న వారమై, అనేకులకు ఉపయోగకరంగా రుచికరంగాను మేము కరిగినా ఏమైపోయినా ఇతరులు మామూలంగా నాశనం కాకుండా వారిని బాగు చేసే వారము గాను, మహిమ తెచ్చే వారము గాను ఉండగలుగుటకు సహాయం చేయమని, పాత నిబంధనలో సొదొమ గొమొర్రా లోతు వలె ప్రపంచానికి మీ వలె మా వంతులో ఉండగలిగిన ధన్యత మాకు దయచేయమని అన్ని నామముల కన్నా మిన్న యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.